హాయ్ హలో అందరికీ నమస్కారం। ఈరోజు వీడియో వచ్చేసి తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం। ఈ ఆలయం మనం తిరుపతి పట్టణంలోని రైల్వే స్టేషన్కి సమీపంలోనే కోనేరు గట్టున అయితే ఉంటుంది। ఈ గోవిందరాజస్వామి తమ్ముడైనటువంటి వెంకటేశ్వర స్వామి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి అలసిపోయి ఈ దిగువ తిరుపతిలో అయితే విశ్రాంతి అయితే తీసుకుంటారు। మనకి దిగువ తిరుపతిలో ఉన్న ఈ గోవిందరాజస్వామి ఆలయం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో అయితే ఉంటుంది। అలాగే మనకు ఒక కథ ప్రకారం చిదంబరంలో ఉన్న గోవిందరాజస్వామి విగ్రహాన్ని తెప్పించి 1130లో అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు। గోవిందరాజస్వామి విగ్రహం రాకముందు అక్కడ పార్థసారథి విగ్రహం అయితే ఉండేది। ఉత్తర దిశలో గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని అయితే స్థాపించారు। అప్పటి నుండి మూల విరాట్ అయిన వరదరాజస్వామి విగ్రహం ఉత్సవ విగ్రహంగాను, చిదంబరంలోని ఉత్సవ విగ్రహం అయిన గోవిందరాజస్వామి విగ్రహం మూల విరాట్గా అయితే అయ్యింది। అలాగే ఇంకో కథనం ప్రకారం క్రిమికందుడనే శైవ రాజు రామానుజుల కాలంలో చిదంబర క్షేత్రంలోని శేషశయనుడైన విష్ణుమూర్తి ఆలయంపై దాడి చేసి విగ్రహాన్ని సముద్రంలో అయితే పడేశాడు। కొన్ని సంవత్సరాల తర్వాత బయటకు రాగా విగ్రహం వైష్ణవ పూజారులందరూ అప్పటికే ప్రాణభయంతో స్వామివారి ఉత్సవ విగ్రహాల్ని తీసుకొని తిరుమలలో ఉన్న రామానుజాచార్యులను కలవగా చిదంబరంలోని ఈ గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిరూపాన్ని తయారు చేయించి తిరుపతిలో అయితే సున్నంతో తయారు చేసిన విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠ చేయడం జరిగింది। కాబట్టి ఇక్కడ ఈ కోనేరు పక్కకు ఈ గోవిందరాజస్వామి ఆలయాన్ని నిర్మించిన ఇందులో అయితే మనకి అభిషేకం అయితే విగ్రహానికి అయితే చేయరు। అలాగే మనకు చిదంబరం నుండి తీసుకొచ్చిన గోవిందరాజస్వామి విగ్రహాన్ని అయితే మనకి పగుళ్ళు రావడం వల్ల అదే ప్లేస్లో మనకి సున్నపు రాయితో అలాంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ విగ్రహాన్ని అయితే మనకి ఈ తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచినీటి కోనేరు దగ్గర ఒక పెద్ద రావి చెట్టు కింద అయితే ఉంచడం అయితే జరిగింది। అలాగే రామానుజాచార్య వారు తన శిష్యుడైన యాదవరాజుచే ఇక్కడ ఉన్న కోనేరు పక్కకి ఆలయాన్ని అయితే నిర్మించి అగ్రహారాన్ని కూడా నిర్మించడం జరిగింది। ఈ ఆలయానికి అయితే 2 గోపురాలు అయితే ఉంటాయి। బయటి గాలి గోపురం అయితే చాలా పెద్దగా ఉంటుంది। లోపలి వైపు ఉన్న గాలి గోపురం అయితే చాలా పురాతనమైనది। మనం ఈ మొదటి గాలి గోపురం దాటి ముందుకెళ్ళిన తర్వాత అయితే మనకు అక్కడి నుండి మనకు వీడియో అయితే అవైలబుల్గా తీయడానికి అలో అయితే చేయరు। మన మొబైల్ కానీ లగేజ్ కానీ ఇక్కడ కౌంటర్లో పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది। మనకి ఈ గాలి గోపురం పైన అయితే మనకి రామాయణ భాగవత గాథలకు సంబంధించిన శిల్పాలను అయితే చాలా అద్భుతంగా అయితే చెక్కి ఉంచారు। వైశాఖ మాసంలో అయితే గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు అయితే చాలా వైభవంగా అయితే జరుగుతాయి। ఇక్కడ ఈ గోవిందరాజస్వామి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడి నుండి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీని కూడా విజిట్ అయితే చేయడం జరిగింది।
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తిరుపతి అలాగే తిరుమల దగ్గరలో ఉన్న ప్లేసెస్ని అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. వేరే వీడియోస్ చూడాలి అనుకుంటే